పవన్ కళ్యాణ్ 2024 పవన్నామ సంవత్సరం అని చెప్పేసి సో పవన్ కళ్యాణ్ రాజకీయంగా కావచ్చు అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం తీసుకెళ్లేటటువంటి క్రమంలో 2024 ఆయనకి సక్సెస్ సాధించినటువంటి సంవత్సరంగా ప్రచారం జరుగుతోంది. సో మీరు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంటే చూస్తున్నారు కొంత అభివృద్ధికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ముందుకెళ్తున్నారు అనేది చూస్తున్నారు. సో ఒక భిన్నమైనటువంటి రాజకీయాలు చేస్తే ఆయన ముందుకెళ్తూ కనిపిస్తున్న పరిస్థితి. సో ఏమంటారు నారాయణమూర్తి గారు? ఏది విధంగా ఎలక్షన్స్ లో వాళ్ళు కలిసి పోటీ చేశారు. 2014లో పవన్ కళ్యాణ్ గారు మరి అప్పుడు పవనమో తుఫాను నాకు అంటే మీరు అంటున్నారు వాడు ఇందాక వచ్చింది చెప్తున్నారు కాబట్టి 14లో పోటీ చేశారు. చేసిన తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. 19లో మళ్ళీ పోటీ చేశారు. ఆయన శక్తి ఏంటో 19లో కూడా అర్థమైంది. 2 చోట్ల పోటీ చేశారు. 14లో పోటీ చేయలేదు సార్, 19లో పోటీ చేశారు. 19లో పోటీ చేశారు. 14లో మరి వెనకతల నుండి చేశారు. ఇక్కడ కొంతమందికి మద్దతు ఇచ్చారు. 19లో చేసిన తర్వాత ఆయన శక్తి ఏంటో ఆయనకి అర్థమైంది. తర్వాత మళ్ళీ 24లో ఆయన శక్తిని అర్థం చేసుకొని దాని ప్రకారం ఆయన అడుగులు వేశారు. నన్ను నేనుగా వెళ్తే నన్ను ఎవరు ఆదరించరు, నేను ఎవరొకరు పక్కన కూర్చొని లేదంటే ఎవరో వెనకతలు ఉంటేనే నాకు ఉంటుంది. దాంతో వెళ్ళారు. ఓకే, తప్పేం లేదు. రాజకీయాల్లో ఎవరి శక్తి వాళ్ళు తెలుసుకొని ఇంకొకరితో జతకట్టు ముందుకు పోవడం అనేది కొంతమంది చేసే కార్యక్రమాలు ఉంటాయి. ఒంటరిగా లేదంటే తన శక్తితో ముందుకెళ్ళాలని కొంతమంది అనుకుంటాం. ఆ విధంగానే ఆయన కూడా మరి వేరే వాళ్ళు సహాయం ఉంటే తప్ప నేను అసెంబ్లీలోకి అడుగు పెట్టనని చెప్పేసి అనుకుని ఉంటారు. ఆయనతో కలిసి పోటీ చేశారు, బాగానే ఉంది. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు ప్రస్తావించుకోవాలి. ఆయన ఆ క్రమంలో 14 నుంచి 19, 19 నుంచి 24 సందర్భంగా చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు. లోకేష్ గారి మీద కానివ్వండి, అమరావతి గారి మీద కానివ్వండి, అదేవిధంగా పోలవరం మీద, తర్వాత రాజకీయంగా ఆరోపణలు, అదేవిధంగా ఈ గంజాయి మీద చాలా మాట్లాడారు. అదేవిధంగా శ్రీకాకుళంలో మరి ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడి ఆయన ఏం చేశాడో ఆయనకు తెలుసు, దాన్ని పూర్తి చేసింది ఎవరో తెలుసు. దాంతోపాటుగా మహిళల గురించి కానివ్వండి, చాలా మంది మిస్ అయ్యారని, దాని గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందో కూడా మరి ఆయనకే వదిలేద్దాం మనం. ఎందుకంటే ఆరోపణలు చేసింది ఆయన కాబట్టి ఆయన గురించి మాట్లాడాలా. ఇవాళ ఆయన నియోజకవర్గంలోనే ఏ విధంగా అరాచకాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, అనభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యే మీద కానివ్వండి, లేదంటే సాక్షాత్తు ఆ పక్కనున్న యూనివర్సిటీలో మరి ఒక ప్రొఫెసర్ మీద కానివ్వండి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కానివ్వండి, దళితుల మీద కానివ్వండి, ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి, దానికి ఈయన ఏ విధంగా స్పందించాడు కూడా మనకు తెలుసు. ఇన్స్పైట్ ఆల్ వీ హ్యావ్ టు డిస్కస్ దీస్ థింగ్స్ ఆల్సో. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కర్నూలులో ఏం జరిగితే ఆయన ఏ స్టేట్మెంట్ ఇచ్చాడు ఇంతకుముందు, దానికి ఎంత నిబద్ధతతో ఇవాళ దానికి సమాధానం చెప్పగలుగుతున్నారు, లేదా దాని మీద ఆయన స్పందించగలుగుతున్నారు కూడా ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నేనేమంటానంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి చాలా మాట్లాడారు కదా, తెలుగులో కూడా మాట్లాడారు. ఆ స్టీల్ ప్లాంట్ గురించి వీళ్ళు చెప్పింది ఏంటి, జరుగుతున్నది ఏంటి? మరి వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు అండదండలుగా ఉన్నారు, సపోర్ట్గా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? పోలవరం జాప్యానికి కారణం ఎవరు? లోపభూయిష్టమైన వీళ్ళు చేసిన కట్టడాలు. దానివల్ల దాన్ని ఏమీ చేయలేని పరిస్థితిలో ఇవాళ ఇంత జాప్యం జరగడానికి ప్రధానమైన కారణం వీళ్ళే కదా. దాని గురించి ఎందుకు మాట్లాడకపోయారు? దాన్ని ఎందుకు సెట్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు కొత్తగా ఇంకొక కథలు చెప్పడానికి వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పటి వరకు 6 నెలల్లోనే మన 1,15,000, 1,20,000 కోట్ల రూపాయలు అప్పు ఎట్లా అయింది? అసలు ఆ అప్పు చేసినంతా ఎక్కడ పెట్టుకున్నారు? దాని గురించి వీళ్ళు వివరించాల్సిన అవసరం ఉంటుంది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారు కాబట్టి. అదేవిధంగా ఇప్పుడు రెస్పాన్సిబుల్, నేను పెద్దగా పొగిడారు, ఓకే, తప్పలేదు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఇంతకుముందు గెలవకపోయినా తెలుగుదేశం
సపోర్ట్తో ఇప్పుడు గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. చెయ్యండి, మీరు ఏం చేయాలనుకుంటున్నారో, మీరు ఎంత చేయాలనుకుంటున్నారో, ఏ వర్గాలకు మీరు చేస్తానని మీరు ముందు వాగ్దానం చేశారో, సూపర్ 6 సూపర్ 7 ఏది చెప్పారు కదా, అవన్నీ కూడా బాధ్యతాయుతంగా మీరు ఇచ్చిన వాగ్దానాలని నిలబెట్టుకుని ముందుకు వెళ్ళండి. ఇవాళ ప్రజలంతా గొడవెడతా ఉన్నారు. ఒక పక్క కక్ష సాధింపే ప్రధాన ధ్యేయంగా నాకు ఇన్ని సీట్లు ఇచ్చింది లేదని నన్ను గెలిపించింది నేను కక్ష సాధించడానికే అని ఒక ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తూ కాకినాడలో ఏ విధంగా వీళ్ళు చేశారు, చివరికి ఏమైంది అనేది కూడా అందరికీ తెలుసు కదా. లడ్డూ మీద ఎంత రాజకీయం చేశారు, చివరికి ఏం తేలింది అంటే డైవర్షన్ పాలిటిక్స్ మీదే పోవాలి. ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది, నేను సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏదో ఇష్యూ తీసుకురావడం, దాని మీద మీడియానంతా కూడా మరి ఎగేసి మొత్తం మీడియా అంతా పొలిటికల్ స్టార్, తర్వాత ఆయన సినిమా యాక్టర్ కూడా కాబట్టి కొంత అటెన్షన్ అనేది ఉంటుంది. సో దాన్ని నేను పూజలు చేశాను, లేదంటే నేను పాదయాత్రగా మీదకి వెళ్ళాను, కాలినడకన మీదకి వెళ్ళాను. అది కూడా ఏ విధంగా జరిగిందో కూడా మనం చూసాం. సో పబ్లిసిటీ స్టంట్ వరకే కాకుండా డైవర్షన్ కోసమే మీ యొక్క సారిజాన్ని చూపించుకోవడానికి కాకుండా ప్రజలకి నిజాయితీతో నిబద్ధతతో మీరు ఏమైనా చేయగలుగుతారా, చేయాలనుకుంటున్నారా, ఇంతకుముందు చెప్పిన వాగ్దానాలు, మీరు చెప్పిన స్టేట్మెంట్స్ అన్ని తీసుకొని ఒకసారి దానికి నిలబడి ముందుకెళ్తారా అనేది నిరూపించుకోవాలి. ఇక చాలా ఉంది అసలు వీళ్ళు చేసింది, వీళ్ళు చెప్పిన దానికి చేయాల్సింది. పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు. అసలు మొన్న ఆ కరెంటు ఛార్జీల గురించి చూస్తే ఎంత అంటే పట్టపగలు చంద్రబాబు నాయుడు గారు పొంగునూరులో అనుకుంటాను కరెంటు ఛార్జీల గురించి, కరెంటు ఛార్జీలు పెంచను, అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను అని చెప్పి మరి అడ్డగోలుగా 15,000 కోట్ల రూపాయలు మరి ప్రజల మీద భారం వేసే కార్యక్రమం, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరెంత నిబద్ధతతో మీరు చేస్తూ ఉన్నారు, మీరు చెప్పిన దానికి జరుగుతున్న దానికి తేడా ఏంటో ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరు చెయ్యండి. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, మీకు చేయడానికి కదా మ్యాండేట్. మీరు వాళ్ళని మభ్యపెట్టారా, అబద్ధాలు చెప్పారా, ఎలక్షన్స్ లో ఇంకోటి చేశారా, మొత్తం మీద అయితే మీకు మ్యాండేట్ ఇచ్చారు కదా, మిమ్మల్ని గెలిపించారు కదా, మీరు అసెంబ్లీలో కూర్చుంటున్నారు కదా, మీరు నిరూపించుకోవాల్సిన అవసరం మీకు ఉంది కదా. మీరు చెప్పిన మాటలు నిజం చేయాల్సిన అవసరం ఉంది కదా, మీరు వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చాల్సిన అవసరం ఉంది కదా, చెయ్యండి. ఏమనే కోరుతున్నాం మేము. తప్పకుండా. అంటే 6-7 ఇప్పటి వరకు 6-7 నెలలు అయింది. సో ఏదో వాళ్ళకు ఉన్నటువంటి